ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి మా ముఖ్య అతిథి విజయసాయి గారు. విజయసాయి గారు అంటే ఎవరు తెలియనోళ్ళు ఉండరు. మరి సాయి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు మన ముందున్నారు విజయసాయి గారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా మీకు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయసాయి కుమార్ అనే వ్యక్తి ఎవరు అసలు? భగవాన్ సత్యసాయి బాబా గారి బాల వికాస్ విద్యార్థిని. స్వామివారి స్ఫూర్తితో స్వామివారు చేస్తున్న సేవలన్నీ గమనించి మనం కూడా ఒక సేవా మార్గంలో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం రావడం జరిగింది. 2000 సంవత్సరం వరకు కూడా మనము మామూలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ 2002, 2004 నుంచి పూర్తి స్థాయిలో ఈ ఫీల్డ్లోనే ఉన్నామంట. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం చేయకుండా. ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాను లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. అంటే సాయి గారు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు అంటే ఒక్కటే సేవ చేయొచ్చు కదా, మరి ఎందుకు మీరు వివిధ సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకున్నారు? ఇప్పుడు మన చేతికి 5 వేలు ఉన్నట్లే, ఒక చేతికి 5 వేలు ఉన్నట్లే సేవ అనేది ఒకటి. బట్ దాంట్లో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి, రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాము. మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా. మహర్షిలాగా సాగదా. సాయి గారు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరి గత కొన్ని రోజులుగా అంటే నెలలు కావచ్చు, కొన్ని నెలల నుంచి మీకు ఆరోగ్యం ఎందుకు బాగలేకపోయింది అసలు? అంటే మామూలుగా ఇప్పుడు మనిషి అయిన తర్వాత మానవ జన్మ తీసుకున్న తర్వాత భగవంతుడు అటువంటి వ్యక్తికి సరిపోలేదు. మేము నిత్యం పూజించే సత్యసాయిబాబా అయితేనేమి, షిరిడి సాయిబాబా అయితేనేమి, రమణ మహర్షి అయితేనేమి, వివేకానందుడు అయితేనేమి, ఆదిశంకరులు, ప్రతి ఒక్కరూ మానవ శరీరం తీసుకున్న తర్వాత మన కర్మలు తొలగించుకోవాలి. మన కర్మలు మనకు రకరకాలుగా వస్తుంటాయి. సో కొంత ఆరోగ్య సమస్య వచ్చింది. కానీ ఆరోగ్య సమస్య రావడంతో వలన నాకు ఏమైందంటే పూర్తిగా బయట రాలేమనుకున్నాము. కానీ భగవంతుడు ఉన్నాడని ఒకే ఒక నిదర్శనం ఏమంటే, హాస్పిటల్లో చూపిస్తే దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి, మీరు చేయించుకుంటే మంచిది అన్నారు. నేను భగవంతుడు గట్టిగా ప్రార్థన చేసిన. మరలా వచ్చి మరుసటి రోజు నిమ్హాన్స్ నుంచి డాక్టర్ వచ్చి చూసిన తర్వాత ఎంఆర్ఐ అన్ని తీపించారు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదండి, మెడిసిన్స్తో క్యూర్ అవుతుందని చెప్పారు. మెడిసిన్స్తో క్యూర్ అయింది. అదే భగవంతుడు ఉన్నాడనే నిదర్శనం, ఒక మిరకల్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా. ఒక అద్భుతమైనటువంటి మిరకల్ మాకు. తర్వాత చాలా మంది అనేది ఏమంటే, మీరు చేస్తున్న సేవలే మిమ్మల్ని కాపాడినాయి, మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడిందని. అది నిజంగా నేను కూడా ఒప్పుకుంటానండి. మనం చేసిన మంచి మనకు వచ్చింది. మొదటిలో సేవ స్టార్ట్ చేసినప్పుడు మీకు స్వార్థం అనిపించింది ఏమన్నా? ఏం లేదు. ఫస్ట్ కూడా మాకు గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, భగవాన్ సత్యసాయి బాబా గారి స్ఫూర్తితో బాల వికాస్ నుంచి మాకు వచ్చింది.
తర్వాత రెండోది మా కుటుంబంలో కూడా మా తాతగారైతేనేమి మా నాన్నగారైతేనేమి కొంత సేవా కార్యక్రమాల్లో ఉన్నాం కాబట్టి సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకున్నారు. అయితే మరి సాయి గారు సాయి ట్రస్ట్ ద్వారా చాలా డబ్బులు వెనకేసారంట అన్నారు. అది ఎవరైనా అట్లా ఉంటే ఆధారాలు చూపించమనండి. మనం చేస్తుండే కార్యక్రమాలు మెయిన్గా చేస్తుండే కార్యక్రమాల గురించి చెప్పమంటే ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మనం చేస్తున్నది 2008 నుంచి నారాయణ సేవ పేరుతో సాయి నిత్య నారాయణ సేవ పేరుతో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం ఫస్ట్ 1000 రూపాయలు ఉండే, మరలా రేట్లు పెరిగిన తర్వాత 1500, 2200, ఇప్పుడు 3000, 4000, 5000 చేస్తున్నాం. తర్వాత మేము ఇది నిజాయితీ నిబద్ధతతో చేస్తున్న కార్యక్రమం ఫస్ట్ ఇది. రెండోది దీంట్లో మాకు ఎటువంటి స్వార్థం లేదు, డెడికేషన్తో చేస్తున్న యాక్టివిటీ కాబట్టి మేము ఒక్క రోజుకి 2 మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే మేము ఈ సేవ చేస్తుండే ఉద్దేశం ఏమంటే మన కర్మలు కడుక్కోవాలి, అన్నదానం ద్వారా మన కర్మలు కడుక్కోవాలి. భగవాన్ సత్యసాయి బాబా చెప్పేది అదే, సచ్చరిత్రలో చెప్పేది కూడా అదే. మనకు 3000 రూపాయలు మనం ఇప్పుడు ఇస్తున్న మనకు రెండోది వచ్చి ఒకరు లేక 2 మాత్రం దాతలు తీసుకుంటాం ఒక రోజుకి, ఎక్కువ మందిని తీసుకోము. ఎందుకంటే నాలాగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనే పొద్దునుంచి రాత్రి అన్నం వడ్డించుకుంటూ కూర్చుంటే అది వ్యాపారం కాదు. మనం చేస్తున్న సేవ ఒకరు 2 అంతకుమించి తీసుకోము. తర్వాత తీసుకున్న ప్రతి వ్యక్తిది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సపరేట్గా ఐటమ్స్ తయారు చేసి పెడతాం. ఫస్ట్ ఇది అన్నదాన కార్యక్రమం. సపోజ్ మీరే ఉన్నారు, ఒక 3000 రూపాయలు నాకు ఇచ్చినారనుకో, 3000 రూపాయలకు సరిపోయి వర్త్ ఉన్న ఫుడ్ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే రెండోసారి ఏం చేస్తారు, మీరు నా దగ్గర సాయి ఏదో ఎంత గోల్మాల్ చేస్తున్నట్టున్నాడు రావమని. 18 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఇంత చేస్తున్నాడంటే, ఇంతమంది నమ్ముతున్నట్టు మనలో నిజాయితీ ఉంటేనే నమ్ముతారు ఫస్ట్ది. రెండోది మనం చేస్తున్నది మహాప్రస్థాన సేవ, అంతిమ సంస్కారాలు. నేను ఏ వ్యక్తి కూడా చనిపోయినప్పుడు అనాథగా వెళ్ళకూడదు, వాళ్ళని గౌరవప్రదంగా పంపించాలి అనే ఉద్దేశంతో కులాలు కానీ మతాలకు అతీతంగా చేస్తున్నాం. ముఖ్యంగా కరోనాలో 396 మందికి అంత్యక్రియలు చేసినాం. అంత్యక్రియ చేస్తున్నప్పుడు ఎవరు కూడా మేము డబ్బులు అడగము, వాళ్ళు మనస్ఫూర్తి పెడితే ఇస్తారు. మా గురుగారు చెప్పింది ఏమంటే, సాయి నువ్వు ఎవరిని ₹1 అడగద్దు, నీకు శక్తి ఉంటే ఒకరి చేయి, లేకపోతే 2 చేయి, 10 మందికి 100 మంది చేయి. అది అశ్వమేధ యాగం చేసిన ఫలితం. ఒక అనాథ ప్రేత సంస్కారం అంటే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం. కాబట్టి ఎవరిని డబ్బులు అడగద్దు. ఎవరైనా బుద్ధి పుట్టినప్పుడు ఇస్తే తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలోనే ఒక వ్యక్తి చనిపోయినాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆమె చనిపోయింది. పక్క బెడ్లో ఉండే ఒక ముస్లిం అతను పాపం అడిగినానంట. అడిగితే విజయసాయి గారిని కలిసి నెంబర్ ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే నాకు కాల్ చేశారు. నాకు కూడా పరిస్థితి బాగుంది కాబట్టి నేను వెంటనే తీసుకొని రెస్పాండ్ అయ్యి శకుంతలమ్మ అనే ట్రస్ట్ ఉంది, ఇంటి అది పేరు పూర్తిగా లేదు, శకుంతలమ్మ గారిని అవ్వా సురేష్ గారు వారి సతీమణి జేఎన్టీలో పనిచేస్తారు పద్మా మేడం గారు, వాళ్ళకి వెంటనే ఫోన్ చేశాం, ఇట్లా ఒక ఆయన చనిపోయింది, మీరేమి సాయం, వాళ్ళు ఒక 3000 ఇచ్చారు. వెంటనే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసినాం. ఒక 5000 రూపాయలు ఖర్చు అవుతుంది, కొంత మేము పెడతాము. దాంతో అంటే డబ్బు సంపాదనే కావాలనుకుంటే, డబ్బులే సంపాదించుకోవాలని నేను అనుకుంటే నాకు చదువుకొని నేను కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. ఇవన్నీ వద్దనుకొని నిస్వార్థంగా పనిచేస్తున్నాం. కాబట్టి మేము దాదాపు 1990 మొదలుపెట్టినప్పటి సంస్థ ఈరోజు 37 సంవత్సరాలు పూర్తి చేసింది. ఇంకా విమర్శ అంటారా, ప్రతి వ్యక్తిని విమర్శిస్తారు. ఈరోజు నాకు దేవుడిని ఉదాహరణ తీసుకుంటాం. నాకు షిరిడి సాయిబాబా ఇష్టం. నా షిరిడి సాయిబాబా దేవుడే కాదు, ఆయన ముస్లిం, ఆయన పూజ చేయడానికి కొంతమంది చెప్తారు. వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఇంకోరు చెప్తారు, ఇంకోరు. కాబట్టి దేవుడే మనిషికి నచ్చినప్పుడు ఒక వ్యక్తిగా నేను నచ్చాలనేది లేదు. బట్ ఈరోజు ప్రజలు నా మీద నమ్మకం ఉంచినారు కాబట్టి ఎవరు చనిపోయినా, ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరైనా అన్నంతరం చేయాలనుకున్నా, ఇంకోటి చేయాలనుకున్నా మాకు వెంటనే రెస్పాండ్ అయి పిలుస్తున్నారు. అది మేము మంచితనంగా పనిచేస్తున్నామని దానికి ఉదాహరణ. ముగింపులేనిదై సదా సాగదా, ఇదే కదా నీ కథ. ముగింపులేనిదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. సాయి గారికి మెయిన్ స్ఫూర్తి అంటే మేము అన్నదానమే చేయాలా అనే స్ఫూర్తి ఎక్కడి నుంచి కలిగింది? నాకు అన్నదానం గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలనుకున్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, తర్వాత కర్ణాటకలో మొట్టమొదటి వ్యక్తి నేనే. ఈరోజు అది గంటాపదంగా చెప్పగలను. 2008వ సంవత్సరము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింటే ఒకరోజు మడకశీర మండలం ఆముదాలకొంది గ్రామము వెంకటలక్ష్మమ్మ అనే ఒక వ్యక్తి నాకు స్ఫూర్తి. ఏమి అంటే, నేను నా బ్లడ్ డొనేషన్ చేసి వస్తున్నప్పుడు చాలామంది గుంపు కూడినారు. చూశాను ఏమి అంటే ఒక కళ్ళు తిరిగి పడిపోయిందండి అంటే వెంటనే నీళ్ళు చల్లి అంతా లేపుతాను. నేను కూడా లేపి పక్కన కూర్చోబెట్టిన. అప్పటికి స్టెడ్ కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ కూర్చోబెట్టి తర్వాత ఏమి ప్రాబ్లం అంటే, ఏం లేదయ్యా, కళ్ళు బోన్ చేయలేదు,
నేను రాత్రి భోజనం పొద్దున్న టిఫిన్ తినలే, అందుకే కళ్ళు తిన్నట్లుంది. ఓ ఏజ్ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు. వెంటనే నేను ఒక 500 300 డబ్బులు వెంటనే రూ. 300 ఇస్తే ఆమె నాకు వద్దయ్యా అని చెప్పింది. ఎందుకు వద్దమ్మా అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి ఏంటి? 2000 చిల్లర ఉందయ్యా, 2000 1800 ఉందయ్యా అని. రూ. 1800 డబ్బులు పెట్టుకొని నువ్వెందుకమ్మా నువ్వు అన్నం తినకుండా ఉన్నావు అంటే, ఆమె ఒకటే కేసం చెప్పింది. అయ్యా నాకు 3 కొడుకులు, వచ్చేటప్పుడు నాయన కాళ్ళకి ఒక్కొక్కరు రూ. 1000, బంటుకు 1000, పదం కూడా గుర్తుంది, బంటుకు రూ. 1000 ఇస్తున్నాము. మరలా నువ్వు మా నాయనకి ఎక్కువ అడగద్దు, పోయి హాస్పిటల్ చూసుకోవాలి. ఇవి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మందులు అయితే ఇంకోటి అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి నేను కడుపు కాల్చుకొని కానీ నా భర్త బతికించుకొని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాను అని చెప్పింది. అది స్ఫూర్తి. అబ్బా, హాస్పిటల్లో అన్నదానం అనేది అవసరం ఉంది. ఫస్ట్ గురువారం రోజు మొదలుపెట్టాం. ఆ తర్వాత శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అట్లా బాగా మొదలుపెట్టి ఒక పూట చేస్తూ మళ్ళీ ఒక పూట నుంచి రెండో పూటకు వచ్చి దాన్ని మీలాంటి విలేకరులు అయితేనేమి, అప్పుడు ఈనాడు పేపర్, జ్యోతి, సాక్షి అట్లా రకరకాల పేపర్ల వాళ్ళు మంచి ప్రచారం చేయడము. తర్వాత ఎవరు గెస్ట్ వచ్చినా పిలుచుకొని రావడం. రఘువీరెడ్డి గారు అయితేనేమి, శైలజానాథ్ గారు అయితేనేమి, నారాయణ రెడ్డి గారు అయితేనేమి, గురునాథ్ రెడ్డి గారు అయితేనేమి, అనంత వెంకటరామరెడ్డి గారు, అట్లా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు రావడము, ఫిల్మ్ యాక్టర్స్ రావడము. చాలా కష్టపడ్డాం ఇనిషియల్ స్టేజ్లో. దానివల్ల బాగా జరిగింది. ఆ స్ఫూర్తితో ఇంకో 2-3 వచ్చినారు. తర్వాత అనంతపురం అయితే కర్నూలులో మొదలుపెట్టినారు, కడపలో మొదలుపెట్టినారు, తిరుపతిలో, నిమ్హాన్స్లో, అట్లా రకరకాల చోట్ల పోయి ఈరోజు దాదాపు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెడుతున్నారు భోజనం. అయితే ముఖ్యంగా మరి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అన్నదానం మంచి కార్యక్రమం కదా, మరి ఎందుకు అక్కడ తీసేయాలని? ఇప్పుడు ఒక మంచి పని చేస్తుంది, ఈరోజు చెడ్డ పని చేస్తే ఎవరు పట్టించుకోరు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు అక్కడ దాదాపు 15 ఏళ్ళ కృషి ఉంది. ఫస్ట్ నారాయణ రెడ్డి గారిని అడిగితే పాపం ఆయన ఎంకే సింగ్ ఎస్పీ గారు వారిద్దరు స్ఫూర్తితో ప్రోత్సాహంతో ఒక పెద్ద షెడ్ కట్టినారు. ఆ తర్వాత అందరూ అక్కడ ఉంటే అక్కడ అన్నదానం చేసుకుంటుంటే, తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ స్థలం రోడ్డు ఇబ్బంది అవుతుంది, వెనక్కి పెట్టుకోండి అండి, వెనక్కి పెట్టుకున్నాం. మళ్ళీ పార్కులో పెట్టుకోమండి, పార్కులో పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఖాళీ స్థలం ఉందంటే అప్పుడు ఆయన కలెక్టర్ గారు ఉండరు, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే శ్రీధర్ సార్ ఆయన ఈ మంచి పని అండి చేయండి అన్నారు. ఆ తర్వాత వచ్చిన కలెక్టరు చూసి మీకు ఇంకా హాస్పిటల్కి ఏమైతే అవసరం ఉంటుందో చెప్పండి, నైట్ షెల్టర్ అంటే బాగుంటుంది సార్, రోగులంతా పడుకునేకి బాగుంటుంది అన్నారు. ఓకే అన్నారు, వాళ్ళు కట్టించినారు. ఆ తర్వాత 2 షెడ్ల మధ్యలో దొరలగడ పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాంబశివారెడ్డి అని వాళ్ళు ఒక షెడ్ కట్టించినారు. ప్రశాంతంగా అన్నదానం జరుగుతుండే, భోజనం చేస్తుండ్రి, రూమ్లో పడుకుంటుండ్రి, అవసరమైనప్పుడు తీస్తుంటే వస్తుంటే. కానీ మంచి పని చేస్తే మాకు ఒప్పుకోరు కదా. మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఈరోజు ఒక లెటర్ ఇచ్చినారు, ఈరోజు లెటర్ ఇచ్చినారు, రేపొద్దు మా వస్తువులు బయటపడేసినారు. మనం ఏం చేయలేం. నేను కూడా దేవుడు మొక్కున్నాను, నా పని నేను చేసుకున్నాను. అరుణాచలంలో ఉన్నప్పుడు మొత్తం ఇట్లా చేస్తారు. ఏమంటే మా హాస్పిటల్లో మాకు ఓపీ కావాలి, ఓకే మీకు ఓపీ కావాలంటే చట్ట పరిధిలో మనం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అట్లా బయటపడేసినారు, దానికి నేనేం చేయలేం కదా. అయితే మరి హాస్పిటల్లో అన్ని రూమ్స్ ఉంటాయి, చాలా రూమ్లు ఉంటాయి, మీ దాని మీద ఎందుకు పడాలనిపించింది? అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా అభియోగాలు కాదు, మనకి మంచి పని చేస్తుంటే మనం ఇంకోటి చేయాలి. తర్వాత మళ్ళీ కమిటీ చేసినారు వాళ్ళే, రామస్వామి డాక్టరు, ఇంకో ఆయన ఆత్మారాం సారు, ముగ్గురితో కమిటీ వేసినారు. కమిటీ వేసి వేరే ప్లేస్లో ఇచ్చినారు. వేరే ప్లేస్లో ఇస్తే అక్కడ చేసుకుంటాం అనుకున్నప్పటికీ ఇంకో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మేము చేస్తామని. ఇక్కడ ఏమైందంటే ఒకరు చేస్తున్నారు, మేము పోటీతత్వం పెరిగింది. ఒకరు చూస్తే ఒక ఈర్ష్య ద్వేషం పెరిగినాయి, అసూయ పెరుగుతుంది. మనం ఏం చేయలేం కదా. వాళ్ళు పొమ్మన్నారు, వాళ్ళు పొమ్మని గౌరవప్రదంగా పొమ్మని చెప్పి బాగుంటుండే, మొత్తం పడగొట్టేసి బయట వస్తువులు పాడేసి దేవుడిని కూడా బయట పాడేసిన, ఈశ్వరుని, అన్నపూర్ణాదేవిని అందరూ పాడేస్తున్నారు. నేను ఒకటే అనుకున్నా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, నేనేం మాట్లాడకూడదు అనుకున్నా. చాలామంది పార్టీలు కానీ కొంతమంది నాయకులు నువ్వు రా, మేము కూర్చున్నాం నీతో పాటు, నువ్వు మాతో పాటు కూర్చో, నిరాహార దీక్ష కూర్చుందాం చేద్దామంటే అవసరం లేదు. మనం సేవ చేయాలనుకున్నాం, రోడ్డు మీద చేసుకున్నాం, ఎవరు అడిగే వెళ్ళాలి. ఈ రోడ్డు మీద చేసుకుంటున్నాం, ప్రశాంతంగా చేసుకుంటున్నాం, అక్కడ కూడా చేసుకోవద్దంటే ఇంట్లో ఉంటాం అంతే. మనుష్యులందుని కదా మహర్షిలాగా సాగదా, మనుష్యులందుని కదా మహర్షిలాగా సాగదా. దానివల్ల మనకేం నష్టం లేదు. మీతో పాటు చాలా మంది స్ఫూర్తితో ఈరోజు ఎంతో మంది అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషము.
మరి అన్నదాన కార్యక్రమాలతో పాటు మరి మీరు చేస్తున్న సేవల్లో ముఖ్యమైనది ఏంటి? అంతిమ సంస్కారం నాకు ఇష్టమైన కార్యక్రమం. ఉమ్, అంతిమ సంస్కారం ఇప్పుడు ఎవరైనా కూడా చనిపోతే గౌరవప్రదంగా వాళ్ళకి పంపించాలని మార్చిలో ఉండేటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి 4 రోజులు 5 రోజులు 10 రోజులు కూడా ఉన్న 10 రోజులు 15 రోజులు కూడా ఉంటాయి. వాటిని మేము భద్రంగా తీసుకెళ్ళి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేస్తున్నాం. అంత్యక్రియలు చేస్తుండే దాన్ని కూడా అంటారు అంత్యక్రియలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మంచి పని చేస్తున్న ప్రతి మనిషిని విమర్శించేవాళ్ళు కొంతమంది, ఉమ్, అందరూ విమర్శించలేదు. ఉమ్, 90% గౌరవిస్తున్నప్పుడు 10% ఉంటారు. ఇంకా దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే భగవాన్ సత్యసాయిబాబు అని అంటారు, ఆర్డిటి సంస్థ అని అంటారు, అందరినీ అంటారు. ప్రజలు అనేవాళ్ళు ఏముంది, మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాము. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజుకి భగవంతుడి అనుగ్రహంతో, ఆ శివయ్య అనుగ్రహంతో, అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో 1896 మందికి అంతిమ సంస్కారం నిర్వహించగలిగినాం. అంతిమ సంస్కారం కూడా ఎలా అంటే సాంప్రదాయంగా. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు, ఒక బాడీ చేస్తారు, పెడతారు, గుడ్డ వేస్తారు, దాని మీద పూలు వేస్తారు, కుంకుమ వేస్తారు. అవన్నీ చేయకూడదు. అవన్నీ కూడా లేకుండా గౌరవప్రదంగా ఎలా వచ్చాడో మనిషి అలాగే పంపించాలి. సాంప్రదాయం అంటది. తర్వాత వాళ్ళకి కాల్చిన తర్వాత ఆ అస్థికల్ని మళ్ళీ అస్థి నిమజ్జనం అంటారు, సంచనం అంటారు. అంటే ఆ అస్థికలు తీయడము, అవన్నీ ఒక కుండలో వేసి గుడ్డలో కట్టి పెట్టడము. తర్వాత 3 నెలలకు 2 నెలలకు లేదా పవిత్ర నదిలో తీసిపోయి కలపాలి. ఎందుకంటే ఒక శరీరాన్ని కాలిస్తే పంచభూతాల్లో కలిసిపోవాలి అనేది మనకు ఉండేది. పంచభూతాలు అంటే అక్కడ ఉండేది అగ్ని, పొగ వస్తుంది, వాయువు అంతా ఆకాశంలో కలిసిపోతుంది. ఆ? ఆ, ఇంకా భూమిలో కలవాలి, నీళ్ళలో కలవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, అస్థికలు తీసుకుపోయి నదిలో కలుపుతున్నాం. నదిలో కలుస్తాం, నీళ్ళలో కలిసినట్లే నది కింద నీళ్ళు పారుతున్నదంతా భూమి మీద కాబట్టి భూమిలో కలిసినట్లే. సో ఈ పంచభూతాల్లో కలవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాం. మరి అంతటితో ఆగకుండా పిండ ప్రదానం కూడా చేస్తున్నాం. వాళ్ళ పేరుతో పిండ ప్రదానం, వాళ్ళ పేరు తెలిసిన పేరు తెలియకపోతే స్వామి పెట్టుకొని పిండ ప్రదానం. ఏ నదిలో పుష్కరాలు ఉంటే ఆ నదిలో అన్ని నదుల్లో చేసాం. గంగా నది మొదలుకొని లాస్ట్ వరకు 12 నదులు పుష్కరాల్లో 12 సార్లు చేసాం. తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా మేము చేసిన వాళ్ళని అంత్యక్రియలు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మహాలయం పక్షాల్లో కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మహాలయ పక్షాలు ఒక రోజు వాళ్ళ కోసం ప్యూర్లీ వాళ్ళ కోసమే చేస్తున్నాం. ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం, ఒక భగవంతుడి కార్యంలాగా చేస్తున్నాం. ఆ మంచి చేయగలిగినాం కాబట్టి భగవంతుడు మమ్మల్ని బయట వేసినాడు. అది నేను బలంగా మరి నమ్ముతాను. ఇంత సాంప్రదాయము ఇంత క్షుణ్ణంగా తెలిసినారు. మరి సాయి గారు మరి బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాము అని టాక్ వచ్చింది. అవును, మెడికల్ కాలేజ్కి ఇచ్చాము. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నాను. నేనేమనుకున్నా అంటే నా శరీరం కాలిపోవడము లేదా బూడ్చి పెట్టడం వలన ఏం ప్రయోజనం లేదు. ఒక బూడ్చి పెట్టి ఒక సమాధి కట్టి దాని మీద పూలు దండలు వేసి టెంకాయలు కొట్టడం వల్ల ఉపయోగం లేదు. మెడికల్ కాలేజీలో డాక్టర్స్ బయటికి రావాలంటే బతుకుని ఉండదు, ఆపరేషన్ చేయలేడు కదా. సో మన శరీరం ఇంకో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం. ఇప్పుడు నా శరీరాన్ని కూడా నేను జీవించున్నంత, ఇప్పుడు ఈరోజు మీ ఛానల్ ముందు నువ్వు వేరే ఛానల్ కూడా చెప్పాను, నేను జీవించున్నంత నా శరీరం ఇక్కడ సేవ చేస్తుంది, నేను చనిపోయిన తర్వాత నా శరీరం మెడికల్ కాలేజీలో సేవ చేస్తుంది. అది మెడికల్ కాలేజ్. ఈ రోజు కూడా మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ఇస్తాను. పుట్టపర్తి నుంచి వృద్ధాశ్రమం నుంచి ఒక 2-3 మేము ఇస్తామండి. దేహాన్ని తీసుకుంటారు, వాడుకుంటారు చాలా రోజులు. తర్వాత అన్ని పార్ట్స్ అన్ని మూట కట్టి మాకు ఇస్తారు, తీసిపోయి చేస్తాం. తర్వాత దాంట్లో మేము ఇస్తున్నది మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇస్తే మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఇస్తున్నాము. ఇప్పుడు వరకు 11-12 మందికి ఇచ్చాం, 12 బాడీస్ ఇచ్చాం. ఈరోజు మెడికల్ కాలేజ్లో అంతో ఇంత విద్యార్థులు నేర్చుకుంటే మాకు సహాయకారం కూడా ఉంది. ఇది నేనన్నమాట కదా, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అన్నమాట. కాబట్టి అదొకటి. తర్వాత నేత్రదానం. మనిషి ఇప్పుడు మాకు తెలిసిండేది శ్రీకాళహస్తి మహత్యంలో తన కన్ను తీసి ఈశ్వరుడు పెట్టిన ఏమైంది, మోక్షం వచ్చింది. సో మన ఈశ్వరుడు పెట్టకపోయినా ఇంకో మనిషికి పెడతాము, ఇంకో కుటుంబానికి కాపాడుతాము, ఇంకో కుటుంబానికి వెలిగిస్తాం అనే ఉద్దేశంతో ఫస్ట్ మేమేం చేస్తుంటే ఎల్ఐసి లాగా ముందే రాపించుకుంటుంటే ఫార్మ్స్ అందరి దగ్గర. ఆ ఫార్మ్స్ వల్ల ఏమైంది అంటే వాళ్ళ కోసం వాళ్ళకోవాలి, ఎప్పుడు చనిపోతాడు అని. అది బాగుండదు అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికక్కడ స్పాంటేనియస్గా ఒప్పించి ఐ డొనేషన్ చేపిస్తే బాగుంటుందని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వరల్డ్లో ది బెస్ట్ హాస్పిటల్ అది ఎల్వి ప్రసాద్. ఆ హాస్పిటల్ టైప్ అయ్యి వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పటి వరకు 746 మందికి ఇచ్చాం మనము. దాదాపు 1400 మంది 1500 మందికి కంటి చూపు వచ్చింది. కొన్ని కార్నియాస్ పనికి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా నాకు సంతృప్తి. విమర్శ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మంచి పని చేస్తారు, విమర్శిస్తారు కొంతమంది. అది ఎంతమంది విమర్శిస్తున్నారు చెప్పండి? 100 మందిలో 90 మంది పొగుడుతారు లేదా? ఇప్పుడు నాకు బాగలేదు అంటే ఒక సారు ఏవిఎస్ ప్రకాష్ గారు అనే వ్యక్తి 1,00,000 రూపాయలు పెట్టుకొచ్చాడు, ఇదో తీసుకోండి. మా ఇంట్లో మా రాఘవేంద్ర అని అంటే వద్దులేండి సార్ అంటే లేదు పెట్టుకోండి. ఇంకొంతమంది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినారు. అఫ్కోర్స్ వాళ్ళందరికీ మళ్ళీ మేము ఇచ్చేసినాం అనుకోండి, అంటే మేము ఆ మంచిదాన్ని సంపాదించుకోగలిగినాం.
కొన్ని వందల మంది వచ్చి చూసినారు. హాస్పిటల్‌లో అడుగుతున్నారు. ఏమండి ఇంత జనం వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఇంతమంది అంటే చూడడానికని. చివరికి ఇక్కడ ఉంటే ఇబ్బంది, మీరు వెళ్ళిపోండి బెంగుళూరుకి అంటే వెళ్ళిపోయాను బెంగుళూరుకి. నేను బెంగుళూరు నుంచి వచ్చినా కూడా చాలామంది పిలిపిస్తున్నారు. ఒకటండి, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. నా ఇప్పుడు మీరు అడిగారు ఫస్ట్ అన్నదానం గురించి. నేను ఆన్సరబుల్ ఎవరికి? నాకు డబ్బులు ఇచ్చిన ఫస్ట్ నా అంతరాత్మకు, పైన భగవంతుడికి, మూడో డబ్బులు ఇచ్చిన వ్యక్తికి. వీళ్ళు ముగ్గురు నాకు ఆన్సరబుల్లే. వీళ్ళు ముగ్గురు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా లేరు, నేను పెడుతున్నాను. ఇప్పటికి కొనసాగుతుంది. నాకు సంతోషించదగ్గ విషయం ఏమంటే, నాకు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాను, ఐసీయూ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నాను, CCU. దాంట్లో ఉన్నప్పుడు వెంటనే మా రాఘవేంద్ర వచ్చి ఇట్లా పిలిచాడు, సార్ ఈరోజు అన్నదానం చేయాలన్నా, చేయండి అప్పుడు. రేపు సార్ అంటే వద్దు, చేయలేదు అంటే చేయలేము సార్. ఏ వర్క్ కానీ, ఏ మంచి పని కానీ ఒక వ్యక్తితో స్టాప్ అయిపోకూడదు, ఇది వ్యవస్థ నడుస్తూ ఉండాలి, కాబట్టి నువ్వు తీసుకొని చేయని చెప్పి. డోనర్స్ లిస్ట్ అబ్బాయి దగ్గర ఉంది, సిస్టంలో అబ్బాయి ఉంది. రాఘవేంద్ర ఈ రోజు కూడా దాదాపు నేను 9 నెలలుగా మంచం మీద ఉన్నా, నేను పోకపోయినా మీరు రావద్దు, మేము చేస్తాం. నేను కూడా వదిలిపెట్టేసిన, వాళ్ళకి వదిలిపెట్టిన వాళ్ళు చేస్తున్నారు. అన్నదానం జరుగుతూనే ఉంది, కార్యక్రమం జరుగుతుంది. అది ఒక రోజుకు ఒకరు లేక ఇద్దరు నీట్గా తయారు చేస్తున్నాం, వాళ్ళు వీడియో పెడుతున్నాం. ఇప్పుడు వీడియో పెడుతున్నాం, అన్నీ ఫేస్బుక్లో పెడుతున్నాము, వాట్సాప్లో వాళ్ళ ఫోటో పంపిస్తున్నాము, సోషల్ మీడియాలో, మళ్ళీ వచ్చి యూట్యూబ్లో పెడుతున్నాము, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాము. ఇంతకన్నా పారదర్శకంగా పనిచేయలేము. రేపు ఒక ఆయన చెప్పినాడు, నేను రాలేను, నాకు వీడియో తీసి పంపిస్తాము, యూట్యూబ్లో పెడతాం. మీరు సాయి ట్రస్ట్ సేవలను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో మేము రోజు చేసేవన్నీ దాంట్లో ఉంటాయి. బట్ అన్నీ పెట్టాం, కొన్ని మాత్రం అంటే అన్నదానం అయితే అన్నీ పెడతాము. కొన్ని కార్యక్రమాలు 1 నిమిషం 2 నిమిషాలు మాత్రం పెడతాం, ఎందుకంటే ఎక్కువ పెడితే చూసే వాళ్ళు విసుకుంటారన్న ఉద్దేశంతో. మరి మూగజీవాలకు కూడా మీరు మూగజీవాలు ముఖ్యంగా గోవులో సకల దేవతలు ఉన్నారని మాకు శాస్త్రం చెప్తుంది, మా హిందూ సాంప్రదాయం ప్రకారం. అటువంటి గోవుకు చేయడం మంచిదనే ఉద్దేశంతో ఎక్కడ గోవు చనిపోతే వెంటనే ఫోన్ చేసి వెళ్ళి గోవు సంస్కారం చేయాలంటే ఒక JCB కావాలి, ఒక ప్రొక్లేర్ లాంటిది కావాలా, తర్వాత టోస్టర్ లాంటిది కావాలా, ఒక 3-4 ట్రాక్టర్ కావాలి. అవి పెట్టుకొని గోవులకి చేస్తున్నాం, అంతిమ సంస్కారాలు వానరాలకు చేస్తున్నాము. ఎవరికి మనకు చేతనైనా మన సహాయం మేము చేస్తున్నాం. నేను చాలామంది చెప్తున్నాను, కొంతమంది నన్ను అడుగుతుంటారు, కొంతమంది విమర్శిస్తుంటారు. అనంతపూర్లో 3 లక్షల జనాభా, మహా అంటే 3-4 లక్షల జనాభా ఉంటుందో ఏమో నా అనుకుంటా. 3 లక్షల జనాభా, 3 లక్షల జనాభాలో సేవ చేసేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు. ఈ 50 మందిలో పూర్తి స్థాయిలో అన్నీ వదిలిపెట్టి చేసేవాళ్ళు 10 మంది కూడా లేరు. చేస్తాం, చేయనియండి. ఇప్పుడు నేను చేస్తున్నా. ఏమైందంటే ఈ మధ్యకాలంలో పోటీతత్వం ఎక్కువైంది, ఒకరొకరు విమర్శించుకోవడం అయింది. నేను ఎవరిని కూడా విమర్శించండి, నా పని నేను చేసుకోదా. ఒక్కసారి ఒక వ్యక్తి ఒక మేడం దగ్గర పోయినాము. ఆ రోజు ఆమె 10 మాటలు మాట్లాడింది, నేను 4 మాటలు మాట్లాడాను. ఆ 4 మాటలు మాట్లాడడం తప్పు అని నాకు తర్వాత తెలిసింది. ఆమె ఏం చేసి ఈ 4 మాటలు 40 మాటలుగా చేసి ఇంకో వ్యక్తి చెప్పింది. దానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ రోజు నుంచి డిసైడ్ చేసిన, ఎక్కడ కూడా నా నోట్తో ఎవరి గురించి మాట్లాడకూడదు. నేను ఎప్పుడైనా మాట్లాడాను. మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, దాదాపు 10-15 ఏళ్ళకి సాయి గారు మరి సేవలు చేస్తూ ఉన్నారు, బాగుంది. మీరు ఇంత సేవ చేస్తున్నప్పుడు మరి ఫ్యామిలీకి అంటూ కొంచెం టైం కేటాయించే ఈరోజు మా కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రికి మా తండ్రి లేరు, చనిపోయారు ఆయన. ఆ రోజు కూడా లాస్ట్ రోజు చనిపోయే రోజు కూడా ఈ నిమిషం చనిపోతుంటే ఆ నిమిషం రోజు నాకు గొప్ప భాగ్యం అనుకుంటాను. సాయి నీళ్ళు ఇచ్చి 3 సార్లు అడిగినారు. 3 సార్లు నిద్రపోయేవాడికి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన, తాగినారు ఆయన. ఇంతకంటే కళ్ళు మూసుకు ప్రశాంతంగా వెళ్ళిపోయినారు ఆయన. చెప్పలేము ఆయన గురించి. తర్వాత మా మదరు, ఆమె కూడా ఈ రోజుకు దాదాపు 75 ఏళ్ళు బాగా చూసుకుంటారు. ఆమె ఏం చెప్తుంది, నా తండ్రి కన్నా నా భర్త కన్నా నా కొడుకు బాగా చూసుకుంటాడు. ఆమె ఎప్పుడు చెప్తుంటుంది, బాల్యంలో తండ్రి ఒక స్త్రీకి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు. అది నా కొడుకు బాగా చూసుకో. కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి న్యాయం చేయాల్సిన న్యాయం నేను చేస్తున్నా, కుటుంబానికి చేస్తున్నా న్యాయం. ఒక అమ్మాయి, ఒకే కూతురు, వాళ్ళకి న్యాయం చేస్తున్నాము, సమాజానికి చేస్తున్నాము. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. తర్వాత నా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. నా మీద డిపెండ్ అయ్యి ఏదో చేయాలా అనేది ఏం లేదు. పిల్లలు చదువు ఒకరే ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువు చేస్తారు. ఏదో పెద్దలు సంపాదించిన ఆస్తి, అది కూడా ఇప్పుడు మంచి వాల్యూస్ వచ్చినాయి, మంచి రేట్లు వచ్చినాయి. మా నాన్నగారు కానీ మా తాత ముఖ్యంగా ఎప్పుడు ఒకటే మాట చెప్పారు, అయినా ఎక్కడ అప్పు చేయొద్దు, ఉన్నది పోగొట్టుకోవద్దు. ఉన్నది ఈరోజు అట్లే కాపాడుకుంటే అదే నిన్ను కాపాడుతున్నాయి. అదే పరిస్థితి ఈరోజు నా పరిస్థితి. నేను ఏది కూడా ₹1 పోగొట్టకుండా అట్లే ఉన్నా కాబట్టి ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నా. డబ్బు సంపాదించుకోవాలంటే, డబ్బు సంపాదన అంటే నాకు ఇవన్నీ అవసరం లేదండి.
నేను చదివిన బీటెక్ ఎంటెక్ చేసిన దానికి హ్యాపీగా పోయి జాబ్ చేసుకోవచ్చు. సిటీలో ఉండొచ్చు. ఈరోజు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నారు, ఫారిన్ కంట్రీలో కూడా ఉన్నారు. సాయి ట్రస్ట్ ద్వారా మరి ఎడ్యుకేషన్లో కూడా ఏదో సేవలు అందించారు. సాయి విద్యాజ్యోతి అని చెప్పి ఎవరైనా పేద పిల్లలు ఉంటే మాకు చేతనైనంత వరకు వాళ్ళకి కొంతమంది దాతల సహకారంతో నేను చదువు ఇప్పిస్తాం. అది కూడా ఎట్లా, ఆ అబ్బాయి చదువుకోవాలనుకోండి, ఆ అబ్బాయి నన్ను అప్రోచ్ అయితే ఇదో ఆ అబ్బాయి ఉన్నాడు, డైరెక్ట్ కాలేజీకి ఫీజు పే చేయండి, ఆ రిసీట్ మాకు ఇవ్వండి, ఆ అబ్బాయికి ఇస్తాం, అంతే. అక్కడ వరకు లైసెన్స్ చేస్తున్నాము. కొంతమంది దాతలు బుక్స్ అవి ఇస్తున్నారు. మొన్న కూడా ఒక అమ్మాయి అన్నారు, మా బంధువుల అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ వచ్చిన హైదరాబాద్లో, బుక్స్ ఇస్తానని, మంచి బుక్స్ ఇవ్వండి. అటువంటి సాయి విద్యార్థి. ఇది కాకుండా వొకేషనల్ ట్రైనింగ్, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఒక 15 ఏళ్ళు నడిపినాం. ఈరోజు కూడా సాయినగర్లో మా ఇన్స్టిట్యూషన్ ఉంది, సాయి ట్రస్ట్ ఆఫ్. దాని రకరకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇస్తాడు. ఈరోజు 17,900 మంది పిల్లలు అనంతపూరు, బెంగళూరు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఈరోజు కోర్టులో పోతే మన రెగ్యులర్ పిల్లల్లో 80% మా పిల్లలే ఉన్నారు. మా పిల్లలు ఉద్యోగాలు ఇప్పించినాం. ఒకటండి, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్, నేను చేసిన సేవ అన్నీ బాగుంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, నువ్వు చేసినావు, ఇంతమంది చేసినావు, ఎవరు నేను పట్టించుకోరా అంటే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. మన ధర్మం మనం చేస్తాం అంతే. నేను వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయను. సాయి గారికి చిత్కారాల కంటే సత్కారాలు ఎక్కువైనాయి. మరి ఎన్నో సత్కారాలు, ఎన్నో బిరుదులు, మరి దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? అది అది దేవుడు, భగవంతుడు, నా డ్యూటీ నేను చేస్తున్నానండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, భగవంతుడు ఇస్తున్నాడు. అసలుకి ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అయిపోయిందంటే, ప్రైజ్ పెట్టుకోవడానికి రూమ్ సరిపోక ఇట్లా ఇంత రూమ్ నింటే ఆ రూమ్ నిండిపోయి ఇంకో పైన అటవల్లో కూడా పెట్టుకోవచ్చు. దాన్ని కూడా నేను చెప్తాను, చాలా చోట్ల అవాయిడ్ చేయాలని చూస్తాను, కానీ తప్పని పరిస్థితి. ఈరోజు ఒక దాశరథి గారి కార్యక్రమం జరిగింది, పిలిచినారు. నాకు ఆరోగ్యం బాగాలేదు, రాలేదంటే లేదు, మీరు రావాల్సింది. ఒక సేవలు ఒక మూమెంట్ ఇచ్చినారు. దానివల్ల నాకేం ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా నేను చెప్తాను, చాలామందికి దుప్పటో ఒక టవాల్ అట్లాంటివి ఇవ్వండి, తీసిపోయి ఒక వృద్ధాశ్రమంలోకి ఇస్తా అంటే చాలామంది ఏమంటారు, లేదు గుర్తుగా ఉండాలి, జ్ఞాపకిస్తారు. ఇంత సేవ చేస్తున్నారు, మరి ఆశ్రమం పెట్టాలా, మరి వృద్ధాశ్రమం కానీ ఏదైనా ఇట్లా చేయాలని ఎందుకు ఆలోచన ఏమన్నా? వృద్ధాశ్రమం అయితే పెట్టాలండి, నాకు పెట్టాలని ఆలోచన ఉంది. అది ఎవరిని అడగను. ఊరిపేట సోములదొడ్డిలో నాకు ఒక 50 సెంట్ల స్థలం ఉంది, అక్కడ వృద్ధాశ్రమం దేవాలయం కట్టించాలని నా ప్రపోజల్లో ఉన్నాను. యాక్చువల్గా ఈ సంవత్సరమే మొదలు పెడతాం అనుకోండి. కొంచెం చిన్న ఇబ్బందులు ఉండి నాకు ఆరోగ్య సమస్య రావడంతో వదిలిపెట్టలేదు. బట్ ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం చేస్తాం. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, ఒక దేవాలయం చేయాలని నా సంకల్పము. అది భగవంతుడు నెరవేరిస్తే ఓకే, లేకపోతే ఇట్లాంటి ఆలోచన ఉండి ఎవరైనా చేస్తాము అంటే లక్షణంగా వాళ్ళకి కూడా ఇస్తాను ఆ స్థలం. అయితే ఏదైనా ఒకటి ట్రస్ట్ నడచాలంటే మంచి ఫండింగ్ సోర్స్ ఉండాలా. మరి ఈ వృద్ధాశ్రమం కానీ ఏదైనా నడచాలంటే దానికంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఏమన్నా మీరు మీ తర్వాత ఏమన్నా తయారు చేశారు? కార్పస్ డెవలప్ చేస్తాను. నా సొంత డబ్బులు ఈరోజు నా భూమిలో పెడతాను ఒకటి. రెండోది కొంత డబ్బులు కూడా కార్పస్గా పెడతాం. ఇంతకుముందు అన్నదానం కూడా కార్పస్ పెట్టింది, ఒక 6 లక్షలు పెట్టింది. అతను ఆంజనేయుని పేరు కూడా చెప్తాను, ఆంజనేయులు అనే వ్యక్తికి అతను క్యాటరింగ్ చేస్తుండే, ఆయనకే డబ్బులు ఇచ్చింది. నాయన మాకు దాతలు లేనప్పుడు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేసి పంపించండి, పంపిస్తుండే. పాపం అతను కూడా చేశాడు ధర్మంగా. ఈరోజు మళ్ళీ ఆయన లేడని అనకూడదు, అతను ధర్మంగా పంపించాడు. అతను ఏదో పరిస్థితిలో వైపీ పెట్టి వెళ్ళిపోయినాడు. దానివల్ల ఒక 6 లక్షలు 8 లక్షలు లాస్ అయ్యాను. మళ్ళీ దేవుడు దాని గురించి పెద్దగా ఆలోచించాడు. అతనికి నాకేదో రుణానుబంధం ఉంది. ఒకటి ప్రతిదీ రుణానుబంధమేనండి, అంతే, రుణానుబంధమే. తర్వాత రెండోది, నేను మా వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, పుట్టుక మన సొంతం కాదు, ఎవరో ఇస్తే వచ్చింది. ఆ పేరు మన సొంతం కాదు, ఎవరో పెడితే పెట్టింది. నాకు ఎవరో పెట్టిన పేరు, వాళ్ళు చేసి మా తాత వాళ్ళు పెట్టిన పేరు. అది చదువు ఎవరో పేరు విజయ్ సాయి కుమార్ రియల్ నేమేనా? అది విజయ్ సాయి కుమార్ అనేది దానికి కూడా అది రియల్ నేమేనండి. ఎందుకంటే మా ఇంట్లో మా తాతయ్య గారు సాయిబాబా భక్తులు, అప్పటి నుంచి షిరిడి సాయిబాబా భక్తులు. మా ఇంట్లో అప్పుడు కూడా, అంటే అప్పుడు షిరిడి సాయిబాబా తెలియక అనంతపురం ఎక్కువ ప్రచారం లేని రోజుల్లో కూడా మేము షిరిడి సాయిబాబా, రెండోది సత్య సాయిబాబా, వీరిద్దరిని మా తాత బాగా నమ్మేది కాబట్టి ఆయన పెట్టిన పేరే. నాకు నక్షత్రం ప్రకారం వి అని రావాలి, సో విజయ సాయి కుమార్ అని పెట్టినారు. మీ ఎంతమంది మీరు అన్నది? ఒక్కడే. మీరు ఒక్కడే? చెల్లెలి? ఇద్దరు అబ్బాయిలు, నేను ఒక్కడే. ఓకే, కొడుకు ఒకడే. ఇంకేమండి సాయి గారు, మంచి విషయాలు తెలియజేసినారు. అంటే ఎంత సేవ చేసినారు, ఇంత జర్నీలో మీకు చాలా ఇది వద్దబ్బా, ఇది చేయకూడదు అనేది ఎప్పుడైనా అనిపించింది? ఇది ముఖ్యంగా సేవ అనేది తాగుడు, జూతము, వ్యభిచారము ఇవన్నీ ఎట్లా వ్యసనమో ఇది కూడా ఒక వ్యసనం నేను అనుకుంటాను. తప్పు అయితే క్షమించండి, ఇది కూడా ఒక వ్యసనం.
ఒక తాత్కాలికంగా ఒకసారి ఎప్పుడైనా అనుకున్నా కూడా మనసులో ఉండలేము, అలవాటు పడిపోయినాం. సేవ చేయాలా, పొద్దున్న ఈరోజు కూడా వస్తున్నాయి, ఈరోజు వైకుంఠరాజం కావాలన్నారు, వైకుంఠరాజం పంపించినాము. నాయక నగర్లో ఎవరికి ఫ్రీజర్ బాక్స్ కావాలని చెప్పినారు, ఆయన ఏం పేరు సడన్ కూర్చోవటం, ఆయనకి ఫ్రీజర్ బాక్స్ పంపించినాము. పొద్దున అన్నదానం జరిగింది, అన్నదానం చేసినాము. కవి సమ్మేళనం జరిగింది, కవి సమ్మేళనం పోతే వాళ్ళకి ఏదో కవిలంతా వస్తారు, సరస్వతి పుత్రులు వాళ్ళకి అన్నం పెట్టాల్సి వచ్చింది, పెట్టినాము. ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటా. అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇట్లా రోజు నిత్య అన్నదానం ఎంతమంది వరకు చేస్తారు మీరు? ప్రతిరోజు ఒక 1000 మంది అండి. ప్రతిరోజు ఒక 500 ఉంటారు, ఒక రోజు 1000 మంది ఉంటారు, ఒక రోజు 700 మంది ఉంటారు. ఓవరాల్గా ఈ 18 సంవత్సరాలు, మన జూలై 5కి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల జర్నీలో అన్ని చోట్ల, ఇక్కడ ఒక చోట కాదు, 86 లక్షల మందికి పెట్టాం. 80 లక్షలు పోతే 86 లక్షల మందికి పెట్టినాము. 1896 మందికి అంత్యక్రియ సంస్కారాలు చేసినాము. 746 మందికి కంటి చూపు తెప్పించినాము. 17,000 మంది, 17,900 మంది పిల్లలకి విద్యాదానం చేసినాము. అంటే రకరకాల కోర్సులు వాళ్ళు మా కాలేజీ పెట్టలేదు, బాగా పెట్టి ఈ రోడ్డు కూడా ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. నాతో పాటు పెట్టిన వాళ్ళు చాలా మంది తీయేశారు. మేము అట్లే గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా ఫండ్ ఇకపోయినా అది నడుస్తుంది. అంటే దానికి ముఖ్యంగా మేము కూడా దీంట్లో కూడా అందరూ అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు లేపని. ప్రతి నెల నాకు వచ్చేటువంటి ఇన్కమ్లో కొంత ఇన్కమ్ తీసిపెట్టి సేవకు ఉపయోగిస్తున్నాను. అది కూడా లీగల్గా ఉండాలి. రేపు ఎవరైనా రైట్ రాయలు మీలాంటి వాళ్ళు అడిగినట్టు చెప్పాలనే ఉద్దేశంతో నా అకౌంట్ నుంచి డైరెక్ట్ ట్రస్ట్ అకౌంట్కి వేసి ట్రస్ట్ అకౌంట్ నుంచి ఖర్చు పెడుతున్నాం. సో నా ప్రతి నెల ప్రతి ఇయర్ కూడా దాదాపు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు కూడా ఖర్చు పెట్టిన దాఖలా ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికంగా నాకు కొంచెం భక్తి ఎక్కువ. ఫ్రమ్ ది బిగినింగ్ చిన్నప్పటి నుంచి కూడా భక్తి ఎక్కువ, కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంలో మెజారిటీ 90% మా డబ్బులే ఉంటాయి. ఈరోజు అనంతపూర్లో ఉండే ప్రతి దేవాలయం, ఆల్మోస్ట్ ప్రతి దేవాలయం కూడా 5,000, 20,000, 25,000, కొన్ని గుళ్ళలో ప్రతిష్టలు, కొన్ని చోట్ల నాగ ప్రతిష్టలు, కొన్ని చోట్ల అమ్మవారి ప్రతిష్ట, కొన్ని చోట్ల ఈశ్వరుడు ప్రతిష్ట అన్నీ చేపిస్తున్నాం. ఇప్పుడు కూడా జేఎన్టీ రోడ్లో హరిశ్చంద్ర ఘాట్ ఉంది, అక్కడ శివుడు ఉంటే బాగుంటుందంటే అక్కడ కాటి కాపర్లు అందరికీ చెప్పినాం, ముఖ్యంగా రవి అనే వ్యక్తికి, అన్న మీరు గుడి కట్టండి, శివలింగము పైన కింద పానివట్టము, నంది ఇవన్నీ మేము చేపిస్తామన్నాం. దాదాపు 70,000 అవుతుంది. పూజ అంతా ప్రతిష్ట అంతా 1,00,000 రూపాయలు అవుతుంది. ఇంత నాకు బాలేని పరిస్థితి కూడా అక్కడ ఒప్పుకున్నా. ఎందుకంటే మనం పోయినా కూడా ఏదో ఒకటి శాశ్వతంగా ఉండాలి. ప్రతి దేవాలయం అండి, ప్రతి దేవాలయంకి ప్రతి కార్యక్రమానికి మన వంతు మా సహాయం చేస్తుంది. తర్వాత ఏ కార్యక్రమం పిలిచినా అనుకోండి వెంటనే పరిగెత్తిపోను, అక్కడ మన రోల్ ఏదైనా ఉండాలి, మీకు తెలిసే ఉంటుంది. భోజనం పెట్టిస్తాను, భోజనం ఏదైనా పెట్టిస్తాను, లేకపోతే ఏదైనా మొమెంటోలు ఇవ్వడం, ఇంకోటి. సో మనం కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ నేను ఏమంటున్నాను, చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ మై హోమ్. మా ఇంటి నుంచి ఫస్ట్ నేను చారిటీ స్టార్ట్ చేసిన తర్వాత అడుగుతాను. తర్వాత మీరు చూడండి నా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వండి, ఈ నెంబర్ చేయండి, ఇంత పంపించండి, అంత పంపించండి ఎప్పుడు అడగం. ఏ పేషెంట్కి కొంతమంది ముఖ్యంగా హార్ట్ సర్జరీస్ చేయించాం, దాదాపు 300 మందికి పిల్లల పైన చేయించినాము. ఏ హార్ట్ సర్జరీ అయినా సరే కొంతమంది CSR ప్రోగ్రామ్ కింద చేయించినాము, కొంతమంది సత్సాయి దాంట్లో చేయించినాము, కొంతమంది రకరకాల. ఇంత జర్నీలో మీరు తర్వాత నేను మెచ్చిన సేవ, నచ్చిన పని ఏం చేశారు? నేను మెచ్చిన పని అంటే అంత్యక్రియలండి, నాకు అది బాగా ఇష్టం. రెండోది అన్నదానం. ఇంకా కూడా చేశారు మీరు, అంటే దివ్యాంగులకు పెళ్ళిళ్ళు చేసాము, 105 పెళ్ళిళ్ళు చేసాము. దాంట్లో బ్లైండ్ వాళ్ళకి చేసాము, వీధి వాళ్ళకి చేసాము, ముస్లిమ్స్ కొంతమంది వాళ్ళకి కూడా చేసాము. అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, ఒక నెక్స్ట్ మంత్ మన మదర్స్ అమ్మాయికి శ్రీమంతం చేసాము. శ్రీమంతం కార్యక్రమం అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు చేసాం. ముఖ్యంగా వృద్ధులకి వచ్చి షష్ఠి పూర్తి చేస్తాం అనుకుని మా తలంపు వచ్చింది. ఎందుకంటే మా నాన్న చేయాలనుకున్నా, మా నాన్న మా అమ్మకి చేయలేకపోయినాం. కాబట్టి అది ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంటే కొంతమంది నవ్విరి. కానీ ఆ షష్ఠి పూర్తి మేము మొదలుపెట్టిన తర్వాత గుంతకల్లో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది. ఈ అయోధ్యలో కూడా ఇప్పుడు ఈరోజు నాకు ప్యాంప్లెట్ పంపించి ఫోన్ చేసినారు, రండి మీరు అయోధ్య. పోయిన సంవత్సరం పిలిచారు, ఈ సంవత్సరం పిలుస్తున్నారు. సో షష్ఠి పూర్తి మన తల్లిదండ్రులకు ఇవ్వగలిగింది ఒక ఆనందమైన ఒక మూమెంట్ ఇవ్వాలి. అరుణాచలంలో చేసినాము, 3 సార్లు ఇక్కడ చేసినాము. ఒకసారి పల్లా పల్లవి గారు వాళ్ళ కన్వెన్షన్ హాల్లో మినిమం నామినల్ రెంట్లు ఫ్రీ, కరెంటు, ఏసీ ఛార్జెస్, వర్కర్స్కి పేమెంట్ ఇచ్చి చేయమని చెప్తే ఆర్డర్ చేసాము. శ్రీశైవంలో వాళ్ళు 3-4 సార్లు ఇచ్చారు మాకు, ఎప్పుడు అడిగినా. ఈరోజు అనంతపురంలో టీటీడీ కళ్యాణం ఇచ్చినారు, ఏ కళ్యాణం అడిగినా మాకు ఫ్రీగా ఇస్తారంటారు. అది మంచి పేరు పెట్టుకున్నాము. పెళ్ళిళ్ళు చేస్తున్నాము, శ్రీమంతాలు చేస్తున్నాము, షష్ఠి పూర్తి చేస్తున్నాము, ఉపనయనం చేస్తున్నాము, రకరకాల పూజా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు కూడా పోయిన నెల ఉగాది పండుగ నుంచి వచ్చే ఉగాది వరకు వచ్చేటువంటి 54 శుక్రవారాలు మా సొంత డబ్బులతో
ప్రతి గుడిలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అమ్మవారికి ఒడిబియ్యం పెట్టడము, అమ్మవారితో పాటు ఒక 2, 3 ముత్తైదుల్ని వారిని అమ్మవారిగా భావించి, వాళ్ళు కూడా ఎవరంటే ఒడిబియ్యం నిలిచిపోయి ఉంటుంది. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి పెడుతున్నాము. ఆ ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కళ్యాణాలు, దేవుడి కళ్యాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంట్లో చేయాలా, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, మీకు ఎవరు చెప్తా మాకు ఉంటారు? ఉన్నారండి గురువుగారు చిన్నజీవి స్వామిని అడుగుతాము. కొన్నిసార్లు శివుడి దేవాలయం కట్టిస్తున్నాము. శివలింగం ఎంత పరిమాణం ఉండాలి, శివునికి ఏం పేరు పెట్టాలి, ఇంకేదైనా కార్యక్రమం చేయాలంటే కొంతమంది పెద్దలు, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా నేను చేసే సేవలను అభినందించారు, ఆశీర్వదించారు, సన్మానించినారు. చిన్నజీవి స్వామి అయితేనేమి, తర్వాత పరిపూర్ణానంద స్వామి అయితేనేమి, తర్వాత గణపతి సత్యనారాయణ స్వామి అయితేనేమి, చిన్న స్వామి అయితేనేమి, అలా ప్రతి ఒక్క గురువు జిఆర్ స్వాములు దాదాపు ఒక 7-8 మంది మనకు సన్మానం చేసినారు, ఆశీర్వదించారు. అంటే వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అంటే దాని అర్థము మనం చేస్తే మంచిది. మళ్ళీ శృంగేరి పీఠాధిపతులు అయితేనేమి, ఇట్లా చాలామంది, మాతా అమృతానందమయ్య అయితేమి, ఇట్లా చాలామంది స్వాములు, ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంతోమంది. ఎందుకు నిన్న పరంపదించి శివైక్యమైనటువంటి ఉరవకొండ కవిమఠ స్వామి కూడా నన్ను పిలిచి సన్మానం చేసి, అప్పుడు అడిగాను, నీకేదైనా కోరిక ఉందంటే, స్వామి నాకేం కోరిక లేదు, చాలామంది చెప్తుండేది ఏమంటే మీ కాళ్ళు శంకు చక్రం ఉంటుందని చెప్తున్నారు, అది చూపించగలరా అని. ఆయన నవ్వుకుంటూ కూర్చోని చెప్పి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మంచం దగ్గర కూర్చొని ఆయన విభూతి పూసి చూపించాడు చాలు. అట్లా చాలామంది చేసినారండి. మన జీవితంలో మన ఈ జర్నీలో ఎంతోమంది మనల్ని అభినందించినారు. కొంతమంది 10 మంది 8 మంది అయితే మరి తిరస్కరించుంటారు. ఇంత జర్నీలో ఇంత ఓపిక్గా ఒక ఇంటి ప్రోగ్రామ్ చేయాలంటేనే ఈ కాలంలో చాలా ఇబ్బందులు గురి చేసేది, ఎంతో స్ట్రెస్. అంటే ఈ ప్రోగ్రామ్ మీకేంటి రాదు, సేవ చేస్తూ అంత స్ట్రెస్ తీసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందంట? మన డాక్టర్ కూడా అన్నాడు, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వల్ల మీకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి అని చెప్పారు. కానీ నేనైతే పెద్దగా అనుకోను. నేను ఒకటే ఫీల్ అవుతాను, అన్నం పెట్టేది భగవంతుడే, పెట్టించేది భగవంతుడే, తినేవాడు కూడా భగవంతుడే. చాలామంది చెప్తుంటారు నాకే, సార్ మీరు రోడ్డు మీద పెడుతుంటే చాలామంది వచ్చి అనవసరం వ్యక్తులు తింటుంటారు అని చెప్తే, దీంట్లో మంచి 10 మంది అయినా 20 మంది 120 మందిలో 100 మంది అయినా తిన్నారా బాగా అంటే, అయ్యో 100 మంది హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు తింటున్నారు, ఇంక 20 మంది వేరే వాళ్ళు వచ్చి తింటారు. ఇప్పుడు మనం ఒక చేతితో తింటున్నాం అన్నము, 4 మెతులు కింద పడుతుంటాయి. అట్లా మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా ఆకలి అయితే కదా. ఇప్పుడు మిమ్మల్ని నల్లలో నిలుచుకోరు, నన్ను నల్లలో నిలుచుకోను. నేను ఈ రోజు కూడా మా అన్నదానంలో ఊరికి దేవుని తలుచుకున్న 2 చుక్కలు ముద్ద వేసుకుంటా తప్పనిచ్చి కూడా తిన్ను. ఎందుకు తిన్ను అంటే చాలామంది అంటారు, తినొచ్చు కదా మీరు తీసుకోవచ్చు కదని. నేను తినడానికి ఇంకో పేదవాడికి వెళ్ళకండి. అట్లా కొంచెం ఒక విలువలతో పనిచేస్తున్నామండి. ఈ విలువలు ఉన్నాయి, ఆ విలువలు నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి, అమ్ముకొని పని చేయలేదు, నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి ఈ 36 సంవత్సరాలు పూర్తి 37 సంవత్సరం అయినాను. మహాంటికి దేవుడు ఎన్నేళ్ళు సేవిస్తాడు, ఈ పునర్జన్మ ఇచ్చినాడు. కాబట్టి నేను అనుకున్నా హాస్పిటల్లో భగవంతుని గట్టి స్వామి నాకు పునర్జన్మ ఇస్తానంటే ఇవ్వు, లేదా ప్రశాంతంగా హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతే దేవుడు పునర్జన్మ ఇచ్చినాడు. నడవలేని వ్యక్తి ఈరోజు తరుమల అమర్నాథ్ రెడ్డి సార్ చూసి భయపడినాను. నేను చూసి కానీ నేనైతే సంతోషపడినాను దాంట్లో. ఎందుకంటే చాలామంది నాకు వచ్చి చెప్తుండ్రి, ఎప్పుడు ఒక్క పొద్దులు పూజలు పురస్కారాలు వరకుంటావు, తిండి తినకుండా ఉంటావు, దానివల్లనే నీకు అనారోగ్య సమస్య వస్తుంది. కానీ భగవంతుడు ఎంత గొప్ప అంటే 91 రోజు కేవలం ట్యూబ్ పెట్టుకుని నీళ్ళతో నా జీవితం గడిచింది. మనిషి 50% అయిపోయింది. అప్పుడు అనుకున్నా, స్వామి ఈ విధంగా నన్ను ఒక్క పొద్దు పెట్టాలనుకున్నా, పెట్టుకోని ఇష్టం అనుకున్నా. ఈ శరీరం భగవంతుడు లేదండి, ఇది నాదేం లేదు. చెప్తే కదా ఇంతకుముందు, జన్మను ఎవరో ఇచ్చినారు, చదువు ఎవరో ఇచ్చినారు, రేపు చచ్చిపోతే ఎవరో తీసుకుపోతారు, అన్నీ వేరే వాళ్ళ మీద ఆధారపడి నాదంటూ ఏమీ లేదు. ఆ ఆత్మజ్ఞానం మేము సంపాదించుకొని ప్రతి చేస్తున్న కార్యక్రమం, ముఖ్యంగా అరుణాచలం ఈశ్వరుని నమ్ముకున్నాము, రమణ మహర్షి గారిని నమ్ముకున్నాము, సత్యసాయిబాబా స్వామి ఉన్నంత వరకు ప్రతి నెల వెళ్ళేవాడిని. స్వామి శివైక్యమైపోయిన తర్వాత రెగ్యులర్గా అరుణాచలం వెళ్ళి అక్కడ ప్రశాంతత నాకు దొరుకుతుంది. నెలలో 3 రోజులు 2 రోజులు పౌర్ణమికి అట్లా వెళ్ళి అక్కడ కూడా అన్నదానం, అక్కడ కూడా సాధువులకి మహేశ్వర పూజ అని చెప్పి మహేశ్వర పూజ. నాకంత ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్లో ఉన్న రోజు కూడా పౌర్ణమి వస్తే, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా, అక్కడ పౌర్ణమి రోజు మా మదర్ చేయించినారంట, పేరు అనౌన్స్ చేసి మా మదర్ చేయించినారు. ఆమె ఉద్దేశమే నా కొడుకు ఆరోగ్యంగా రాని. ఆ దేవుడి దయ వలన చక్కగా ఆరోగ్యం కుదురుపడింది, బాగా లేచి తిరుగుతున్నాను. వెంటనే సీతారాముల కళ్యాణం చేస్తుంది, శివపార్వతుల కళ్యాణం చేస్తుంది, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తుంది. దాదాపు ఒక 5 మందికి అంతిమ సంస్కారాలు చేసినాము. దేవుడు కార్యక్రమాలు అయితే నడిపిస్తున్నాడు. ఏ కార్యక్రమం నడిచినా ఒకటి వేరే వాళ్ళు చేసేదానికి నాకు చేసేదానికి తేడా ఏమి అంటే,
నేనేం చేసినా భగవంతుడు చేపిస్తున్నాడు అన్న నమ్మకంతో. అది చాలామంది ఏం చేస్తాం, నేను చేసిన అది నేను ఎప్పుడు కూడా చెప్పను. భగవంతుడు నాతో చేపిస్తున్నాడు. ఆయన ఎన్ని రోజులు వాడుకుంటాడో అన్ని రోజులు వాడుకొని. తర్వాత నాతో చాలామందికి చెప్పేది ఏమంటే, మహా అంటే ఇంకో 10 ఏళ్ళు అనుకోండి. ఈ 10 ఏళ్ళలో 5 ఏళ్ళు మనకు రెగ్యులర్ నిద్రపోవడము, ఈ మిగతా కార్యక్రమాలు. ఇంకొక సంవత్సరం వేరే కార్యక్రమం ఇవ్వాలి. మహా అంటే 4 ఏళ్ళు గట్టిగా పనిచేస్తాం. ఈ 4 ఏళ్ళు నేను చేసే సేవకి ఎందుకు మీ అడ్డుపడతారు? బయట వ్యక్తులు ఎవరు అనడం లేదండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ పోటీతత్వం పెరిగింది. ప్రతి ఫీల్డ్‌లో ఉన్నట్లే పోటీతత్వం. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా. అట్లా అని చెప్పి మనం మన ప్రయత్నం అనుకోడు. మన ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పుడు అట్లా అనుకునే వచ్చింది. ఓకే. చాలా సంతోషం అండి. ఇది అండి ఈరోజు జర్నీ విత్ సాయి కుమార్ గారు. మరి ఈరోజు విజయ్ సాయి కుమార్ చేసిన పని ఏంటి? మరి వారు ఒక పేరు సాయి ట్రస్ట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా అనంతపురంగా కావచ్చు, మరి అనేక ప్రాంతాలు రాయలసీమలో ముఖ్యంగా సాయి ట్రస్ట్ అనే పేరు గట్టిగా వినిపించింది అంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలని చెప్పుకోవచ్చు. ఇంత జర్నీ మనం చూస్తున్నట్లయితే ఒక్క మనిషి ఎన్ని పనులు చేశారంటే నమ్ముతారా? మరి చూడండి, ఒక్క సేవ, మరి ఒక పక్క అన్నదానం, ఒక పక్క అంత్యక్రియలు, ఒక పక్క కార్యక్రమాలు, వివాహాలు, మరి అవి కూడా చెప్పుకోదగినవి. అంటే ఊరికే ఏదో చేసినాము పేరుకే అనుకోకున్నట్ల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా నిబద్ధతతో ఎన్నో కార్యక్రమాలు, నేను కూడా 4, 5 కార్యక్రమాలు చేశాను చాలా వరకు. కార్యక్రమాలు కవరేజ్ పోయినోడు అనిపించింది చాలా మంచిగా. అంటే ఒక పెళ్ళి అనుకోండి, దివ్యాంగులైనా కూడా వాళ్ళకి అన్నీ వాళ్ళ బంధువుని పిలిపించి ఒక సిస్టమేటిక్గా చేయడము, తర్వాత వాళ్ళ సాంప్రదాయాల్లో చేయడము, వాళ్ళకు నచ్చిన విధంగా ఆయన చేపించి వాళ్ళు పెట్టిన దానికి చాలా అంత మర్యాదగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. మరి సాయి ట్రస్ట్ సేవలు ఇంకా ముందుకు ఇలాగే కొనసాగించాలి. అన్నకు కూడా ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ముందుకు 10 మందికి చాలా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని తెలియజేస్తూ మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం. నమస్తే. సో ఇంతవరకు మాకు సహకరించిన దాతలందరికీ, మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భగవంతుడికి, మేము చేస్తున్న సేవల్ని బాగా ప్రచారం చేస్తుంటే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.